డైమండ్స్ వాల్యుబుల్ కావు. ఒక డైమండ్ కంపెనీ ప్రపంచంలోని కోట్లాది మందిని ఫుల్ గా బురిడి కొట్టించింది. నీ ప్రేమ శాశ్వతం అయితే డైమండ్ రింగ్ కొని ప్రూవ్ చెయ్యి అని మనం కొనేలా ప్రజలకు చెప్పడం జరిగింది. కొంచెం డబ్బుంటే చాలు ప్రతి ఒక్కరూ డైమండ్ రింగ్ కొనాలనుకుంటున్నారు. మన సొసైటీలో అది స్టేటస్ సింబల్ గా అయిపోయింది. DBS కంపెనీ హాలీవుడ్ స్టార్స్ ని వాడి డైమండ్స్ ని ప్రమోట్ చేసింది. గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ లో బియాన్సీ, జెన్నిఫర్ లోపెజ్ లాంటి పెద్ద యాక్ట్రెస్ లు కూడా డైమండ్స్ వేసుకుని ప్రమోట్ చేశారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ ఈ ప్లాన్ ప్రమోట్ చేయించారు. అర్థమవుతుందా మీకు ఇక్కడ ఎంత పెద్ద వ్యూహం రచించబడిందో? 1997లో సౌత్ ఆఫ్రికాలోని వెస్టర్న్ కోస్ట్ లో అలెక్స్ కోర్ అనే డైమండ్ మైన్ ఉంది. ఇక్కడ వజ్రాలను తవ్వి తీసేవారు. ఆ టైంలో సౌత్ ఆఫ్రికా వెస్టర్న్ కోస్ట్ ని ది ఫోర్బిడెన్ జోన్ అని పిలిచేవారు. అక్కడికి ఎవరిని రానిచ్చే వాళ్ళు కాదు. మైన్ వర్కర్స్ ని కంపెనీ కట్టించిన ఇళ్లలోనే ఉంచేవాళ్ళు. వాళ్ళ పిల్లల్ని కంపెనీ స్కూళ్లలోనే చదివించేవాళ్ళు. మైన్ బయటకు వెళ్లడం పూర్తిగా బ్యాన్ చేశారు. ఎక్స్రే మిషన్లు పెట్టి తరచూ చెక్ చేసేవాళ్ళు. డైమండ్స్ మింగి స్మగ్లింగ్ చేయకుండా వాళ్ళ ఫుడ్స్ లో కాన్స్టిపేషన్ రిలీఫ్ మెడిసిన్స్ ని కలిపేవాళ్ళు. చనిపోయిన మైన్ వర్కర్స్ ని కూడా మైన్ లోనే పూడ్చిపెట్టేవాళ్ళు. ఎక్కడ వాళ్ళ మృతదేహాల్లో డైమండ్ స్మగ్లింగ్స్ చేస్తారేమో అని. ఆ మైన్స్ చుట్టుపక్కల తరచూ పామురాలు తిరుగుతూ ఉండేవి. వాటిని పట్టుకుని వాటి కాళ్ళకి కందరాళ్ళకి డైమండ్స్ ని కట్టి స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ చేశారు అక్కడ కార్మికులు. కానీ అవి పోలీసుల కోసం ఇన్ఫర్మేషన్ ఇచ్చి పావురాలని వాళ్ళకి తెలీదు. పోలీసులు వాటికి ముందే ట్రైనింగ్ ఇచ్చారు. ఆ పావురాలు కార్మికులకు ఇచ్చిన ట్రైనింగ్ కాకుండా పోలీసుల శిక్షణని గుర్తు పెట్టుకునేవి. పోలీస్ వాళ్ళు పావురాలకు మైనింగ్ కంపెనీల సూచనల ప్రకారం ముందుగానే వాటికి ట్రైనింగ్ ఇచ్చారు. తద్వారా వారు డైమండ్స్ ని మైనింగ్ నుంచి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించే వారిని పట్టుకోవచ్చనే ప్లాన్ లో ఉన్నారని పాపం ఆ కార్మికులకు తెలీదు. పావురాలు డైమండ్స్ తీసుకుని నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్లేవి. పోలీసులు 100 మంది మైన్ వర్కర్స్ ని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆరెంజ్ నది దగ్గర కొంతమంది మృతదేహాలు కనిపించాయి. కొంతమందిని అయితే కాల్చివేశారు. పోలీసులు కేవలం 70 అరెస్టులే తమ రికార్డ్ లో మెన్షన్ చేశారు. డైమండ్ కంపెనీలు చాలా పవర్ఫుల్ కాబట్టి వాళ్ళ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఏదైనా చేసేవాళ్ళు. 1998లో పావురాలను పెంచడం బ్యాన్ చేశారు. పావురం కనిపిస్తే కాల్ చేయాలనే రూల్ పెట్టారు. లేకపోతే మీకు శిక్ష తప్పదు అని బెదిరించే వాళ్ళు. ఇదంతా డైమండ్స్ ని చాలా వాల్యుబుల్ అని నమ్మించడానికి వేసిన ఎత్తులు. ఇప్పటికీ చాలా మంది ఎంగేజ్మెంట్ లో డైమండ్ రింగ్సే ఇస్తారు. డైమండ్స్ శాశ్వత ప్రేమకి సింబల్ గా భావిస్తారు. కానీ అసలు విషయం ఏంటంటే డైమండ్స్ వాల్యుబుల్ కావు. Diamonds, timeless, beautiful, symbols of love. They are the world's most precious gem. ఒక కంపెనీ ప్రపంచంలోని కోట్లాది మందిని మోసం చేసింది. ఆ కంపెనీ వల్ల ఆఫ్రికాలో చాలా దేశాలు సివిల్ వార్ లో నాశనం అయ్యాయి. లక్షలాది మంది పిల్లల్ని బలవంతంగా పని చేయించారు. ఈ వీడియోలో డైమండ్స్ వెనుక ఉన్న చీకటి నిజాలు తెలుసుకుందాం రండి. డైమండ్స్ చరిత్ర కోహినూర్ కంటే పాతది. కానీ మన చరిత్ర 1860 నుంచి స్టార్ట్ చేద్దాం. సౌత్ ఆఫ్రికాలో జోహానస్ డీబర్స్ అనే ఇద్దరు సెటిలర్స్ వాళ్ళ ఫామ్ లో డైమండ్స్ కనుగొన్నారు. అక్కడ మైనింగ్ స్టార్ట్ చేసి ఆ మైన్ ని సిసిల్ రోడ్స్ అనే బ్రిటిష్ బిజినెస్ మ్యాన్ కి అమ్మేశారు. సిసిల్ రోడ్స్ ఆ కాలంలో గొప్ప డబ్బున్న బిజినెస్ మ్యాన్. DBS కాకుండా సౌత్ ఆఫ్రికాలో చాలా డైమండ్ మైన్స్ కనుగొనడంతో సిసిల్ ఒక్కొక్కరితో మాట్లాడి అందరు మైన్స్ కొనేశాడు. 1888లో DBS కంపెనీ స్టార్ట్ చేశారు. 1900కి వచ్చేసరికి ప్రపంచంలోని 90% డైమండ్ సప్లై ప్రొడక్షన్ తన కంపెనీ కంట్రోల్లో ఉంది. ఈ కంపెనీ నిజంగా మోనోపోలీగా మారింది. ఈ డైమండ్స్ ని లగ్జరీ ఐటమ్ గా చూసేవారు. అంతకుముందు డైమండ్స్ ఇండియాలో మాత్రమే ఉండేవి. సౌత్ ఆఫ్రికాలో ఎక్కువ డైమండ్స్ దొరకడంతో వాటి సప్లై పెరిగింది. ప్రపంచంలోనే ఎక్కువ క్వాంటిటీతో డైమండ్ సప్లై పెరగడంతో వాటి విలువ పడిపోవడం స్టార్ట్ అయింది. వరల్డ్ వార్ 1 గ్రేట్ డిప్రెషన్ రావడంతో ప్రజల దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవు. ఇంకా డైమండ్స్ ఏం కొంటారు? డైమండ్స్ కొనడం మానేశారు. డైమండ్లకు డిమాండ్ కూడా తగ్గింది. ఎప్పుడైనా ఏదైనా సరే సప్లై పెరిగితే డిమాండ్ తగ్గితే వాటి ధర ఎలా ఉంటుంది? స్కూల్లో ఎకనామిక్స్ లో కూడా మనకి ఈ విషయం నేర్పిస్తారు. ప్రైస్ అయితే తగ్గుతుంది తప్ప పెరగడం లేదు. DBS కంపెనీ ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనింది. ఎందుకంటే వాళ్ళది ప్రపంచ వ్యాప్తంగా డైమండ్ పరిశ్రమపై ఒక మోనోపోలీ ఉంది కాబట్టి. DBS కంపెనీ కావాలని డైమండ్ సప్లై ఆపేసింది. డైమండ్స్ కి ఆర్టిఫిషియల్ షార్టేజ్ సృష్టించింది. 1938లో AWR అనే అడ్వర్టైజింగ్ ఏజెన్సీని కాంటాక్ట్ అయ్యి డైమండ్ రింగ్ కొనడం తప్పనిసరని ఫీలింగ్ ప్రజల్లో కలిగించాలని ప్లాన్ చేసింది. 1947లో ఏ డైమండ్ ఈజ్ ఫర్ ఎవర్ అనే అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. అది మీ ప్రేమకి సింబల్ అని ప్రజలకు యాడ్ ద్వారా చెప్పారు. 2 నెలల జీతం ఖర్చు చేసి ఒక డైమండ్ ని కొంటే అది ఎప్పటికీ మీతోనే ఉంటుందని, మీ ప్రేమకి సింబల్
సింబల్ అవుతుందని ప్రజలకు యాడ్ ద్వారా చెప్పారు. ఇదొక ఫిజియోలాజికల్ నెసెసిటీగా మారిపోయింది. సెలబ్రిటీలు డైమండ్స్ వేసుకోవడంతో వాటి వాల్యూ పెరిగింది. డైమండ్స్ ను ఎకనామిక్స్ సక్సెస్ మరియు సోషల్ స్టేటస్ తో కంపేర్ చేస్తూ పురుషులను కూడా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. డైమండ్స్ గురించి మాట్లాడితే అది ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత సక్సెస్ఫుల్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ గా మారిపోయింది. మీరు మీ ప్రేమను కొలవాలనుకుంటే డైమండ్ ఇచ్చే కొలవండి అని ప్రజలకు యాడ్ ద్వారా చెప్పడం జరిగింది. డైమండ్ తో ఎంగేజ్మెంట్ రింగ్ కి ఒక ఎమోషనల్ కనెక్షన్ ని క్రియేట్ చేశారు. మ్యాగజైన్ లో యాడ్స్ ఇచ్చి సెలబ్రిటీస్ ద్వారా వాళ్ళ డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్స్ చూపించడం స్టార్ట్ చేశారు. 1938లో DBS ఓనర్ హ్యారీ ఓపెన్ హైమర్ సినిమాల్లో అమ్మాయిలు ఎంగేజ్మెంట్ రింగ్ ఎంచుకోవడం లేదా కొనడం లాంటి సీన్స్ లేవని చెప్పాడు. అందుకే రైటర్స్ డైరెక్టర్స్ తో మాట్లాడి అలాంటి సీన్స్ యాడ్ చేయించారు. కావాలని డైమండ్స్ ని మూవీస్ లో చూపించడం స్టార్ట్ చేశారు. 1953లో జెంటిల్మెన్ ప్రిఫర్ బ్లాండ్స్ సినిమాలో మార్లిన్ అనే యాక్ట్రెస్ డైమండ్స్ ఆర్ ఏ గర్ల్స్ బెస్ట్ ఫ్రెండ్ అనే పాట పాడింది. Square cut or pear shape, these rocks don't lose their shape. Diamonds are a girl's best friend. 1950లో అకాడమీ అవార్డ్స్ లాంటి ఈవెంట్స్ లో సెలబ్రిటీలకి డైమండ్ జ్యువెలరీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అవి వాళ్ళు కొన్నవి కాదు, కంపెనీలు ఫ్రీగా ఇచ్చాయి. దీనివల్ల తమ డైమండ్స్ ప్రమోషన్స్ జరగడం కోసం యాక్ట్రెస్ లకు ఇచ్చేవారు. ఇలా చేయడం ద్వారా డైమండ్స్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి 1947లో క్వీన్ ఎలిజబెత్ సౌత్ ఆఫ్రికాలో DBS మైన్స్ కి వెళ్తే ఆ కంపెనీ ఆమెకు 6 క్యారెట్ల డైమండ్ గిఫ్ట్ గా ఇచ్చింది. కోహినూర్ హోప్ లాంటి డైమండ్స్ కథలు కూడా ప్రజల్లో ఇంట్రెస్ట్ ని పెంచాయి. 1940లో అమెరికాలో 10% అమ్మాయిలకి ఎంగేజ్మెంట్ లో డైమండ్ రింగ్స్ వచ్చాయి. 1990కి వచ్చేసరికి ఆ నెంబర్ 90% కి పెరిగింది. మీరు ఈ గ్రాఫ్ లో చూడొచ్చు. అమెరికా తర్వాత జపాన్ లో కూడా ఇదే జరిగింది. జపనీస్ కల్చర్ లో ఎంగేజ్మెంట్ రింగ్ కి అంత ప్రాధాన్యత లేదు. కానీ 1960లో DBS జే వాల్టర్ థామ్సన్ అనే యాడ్ ఏజెన్సీతో కలిసి జపాన్ లో పెద్ద ఎత్తున యాడ్స్ చేసింది. డైమండ్ రింగ్స్ వెల్త్ ప్రాస్పెరిటీకి సింబల్ గా చూపించారు. 1966లో జపాన్ లో 1% అమ్మాయిలకి డైమండ్ రింగ్స్ వచ్చాయి. 1981లో ఆ నెంబర్ 60% కి పెరిగింది. ఆ తర్వాత 90% కి పెరిగి జపాన్ డైమండ్స్ కి ఫేమస్ అయ్యింది. ఇంకా సెకండ్ కన్స్యూమర్ మార్కెట్ గా జపాన్ పిలువబడేది. DBS డైమండ్ సప్లై చైన్ ని కంట్రోల్ చేసింది. రష్యా నుండి ఆస్ట్రేలియా వరకు ఎక్కడ డైమండ్ మైన్స్ ఉన్నా గవర్నమెంట్ కి డబ్బులు ఇచ్చి కొనేసింది. 1956లో సోవియట్ యూనియన్ లోని జియాలజిస్టులు సైబేరియాలో పెద్ద డైమండ్ ఫిన్ ని కనుగొన్నారు. DBS సోవియట్ యూనియన్ కి ప్రతి డైమండ్ గ్యారంటీ ప్రైస్ లో కొంటామని ఆఫర్ చేసింది. ప్రతి సంవత్సరం $25 మిలియన్ ఇచ్చింది. 1990లో సోవియట్ యూనియన్ కూలిపోతున్నప్పుడు DBS కొత్త గవర్నమెంట్ కి సైబేరియన్ డైమండ్స్ కోసం $1 బిలియన్ ఆఫర్ చేసింది. ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా సప్లైను కంట్రోల్ చేయడానికి ఎంత దూరం వెళ్ళడానికి రెడీగా ఉందో మీరు ఊహించవచ్చు. ఇప్పటికే DBS దగ్గర అన్పాలిష్డ్ డైమండ్స్ లో ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఉంది. ప్రపంచంలోని డైమండ్ ఇండస్ట్రీ స్టెబిలిటీ DBS చేసిన ఆర్టిఫిషియల్ షార్టేజ్ పై ఆధారపడి ఉంది. కానీ ఇది కథలో ఒక భాగం మాత్రమే. రెండవ భాగం ఇంకా భయంకరంగా ఉంది. ఆఫ్రికా అనేక దేశాల్లో అనేక చోట్ల డైమండ్స్ తక్కువగా ఉన్నాయి. డైమండ్స్ ఆఫ్రికా ఖండంలో సివిల్ వార్ ని ప్రేరేపించాయి. దీంట్లో వందలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఉదాహరణకు కాంగో దేశాన్నే తీసుకుందాం. 1960లో ఈ దేశం బెల్జియం నుండి ఫ్రీడమ్ పొందింది. ఫ్రీడమ్ తర్వాతనే ఇక్కడ సివిల్ వార్ స్టార్ట్ అయింది. దీని తర్వాత US మరియు సోవియట్ యూనియన్ మధ్య ప్రాక్సీ వార్ స్టార్ట్ అయింది. కాంగోలో డైమండ్స్ చాలా ఉన్నాయి. రెబెల్స్ మరియు ఫారెన్ సోల్జర్స్ వందలాది డైమండ్స్ పై కబ్జా చేసుకున్నారు. తమ యుద్ధం కోసం ఫండ్స్ ప్రొవైడ్ చేయడానికి డైమండ్స్ అమ్మి ఆయుధాలు కొనేవారు. ప్రతి సంవత్సరం వందలాది మంది చనిపోయారు. అంగోలా దేశాన్ని చూడండి. ఇక్కడ గొరిలా లీడర్ జోనస్ సవిబీస్ కి చెందిన రెబెల్ ఆర్మీ ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల క్యారెట్ డైమండ్స్ అమ్ముతుంది. ఆ డబ్బుతో AK-47లు గ్రైనేడ్స్ లు కొనేవారు. సవిబీకి చెందిన యూనియన్ ఫర్ ద టోటల్ ఇండిపెండెన్స్ ఆఫ్ అంగోలా అనే సంస్థకు అమెరికా సపోర్ట్ ఉంది. ఏదైతే అక్కడ సోవియట్ యూనియన్ సపోర్ట్ ఉన్న సోషలిస్ట్ గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా ఫైట్ చేస్తుందో మరియు అక్కడ రైతులను బలవంతంగా డైమండ్స్ వెతకడానికి ఉపయోగించారు. సియరా లియోన్ దేశం కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉంది. రెబెల్స్ డైమండ్స్ అమ్మి ఆయుధాలు బుల్లెట్స్ కొనేవారు. 1990లో ఇక్కడ జరిగిన సివిల్ యుద్ధాన్ని డైమండ్స్ వ్యాపారం మరింత ప్రేరేపించింది. ఈ యుద్ధంలో డైమండ్స్ ని అయితే ఏకంగా ఒక వ్యాపార వస్తువులా కన్సిడర్ చేశారు. Commodity that warlords and dictators exchange for weapons fueling civil wars and resulting in human rights. ఈ టైం కి డైమండ్స్ ఆఫ్రికా దేశాల్లో జరిగిన సివిల్ వార్స్ కి ఫండ్స్ ఇస్తున్నాయని స్పష్టంగా ప్రూవ్ అయింది. సోల్జర్స్ తమ యుద్ధాల ఖర్చు
ఖర్చును డైమండ్స్ అమ్మకాలతో నడిపించేవారు. అందుకే వీటిని బ్లడ్ డైమండ్స్ అని పిలవటం స్టార్ట్ చేశారు. ప్రపంచంలో ఎక్కడో ప్రేమ చూపించుకోవడానికి డైమండ్స్ కొంటే ఇక్కడ వార్ జోన్ లో మాత్రం రెబల్స్, గూండాలు, వార్ లార్డ్స్ కి ఆ డైమండ్స్ అమ్మిన డబ్బులతో ఫినాన్షియల్ హెల్ప్ దొరికేది. వెస్టర్న్ కంట్రీస్ లో చాలా మంది బిజినెస్ మ్యాన్లు అయితే ఏకంగా డైమండ్స్ బదులు ఆయుధాలు అందించేవారు. అప్పటి బెల్జియన్ బిజినెస్ మ్యాన్ సర్జ్ ముల్లర్ 1990లో డైమండ్ల మైనింగ్ హక్కులు పొందడానికి సియోరా లియోన్ ప్రెసిడెంట్ అయిన వాలెంటైన్స్ ట్రెజర్ మరియు ఆయన వ్యక్తులకు రుమేనియన్ వెపన్స్ ని కొనుగోలు చేసి ఇచ్చారు. దీంతో ఆయనకి మిస్టర్ బ్లడ్ డైమండ్ అనే పేరు వచ్చింది. ఈ దేశాల్లో పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పిల్లలను బలవంతంగా చైల్డ్ లేబర్ చేయించేవారు. ముఖ్యంగా వార్ టైంలో పిల్లలు మరీ చిన్నోళ్లు కాబట్టి వాళ్ళని తాడు కట్టి లోతైన సొరంగాల్లోకి దించి డైమండ్స్ తవ్వించేవాళ్ళు. సియోరా లియోన్ లో 10 ఏళ్లు జరిగిన సివిల్ వార్ లో వేలాది మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి మైన్స్ లో బానిసల్లాగా పనిచేయించారు. 2006లో రిలీజ్ అయిన లియోనార్డో డికాప్రియస్ హాలీవుడ్ ఫిలిం బ్లడ్ డైమండ్ ఈ విషయాన్ని చూపించింది. ఈ సినిమా కారణంగా ప్రజల్లో అవగాహన పెరిగింది. ఈ సినిమాతో జనాలు బాగా అలర్ట్ అయ్యారు. మెరిసే రాళ్ల వెనుక ఉన్న చీకటి నిజాలు బయటపడ్డాక ఎంగేజ్మెంట్ రింగ్ కొనే అప్పుడు ఆ డబ్బు ఎక్కడికి పోతుందో తెలిసాక షాక్ అయ్యారు. కానీ ఈ సినిమా వల్ల నష్టం రాకుండా, డిబిఎస్ కంపెనీ లాస్ రాకుండా వాళ్ళు వేరే ప్లాన్ వేశారు. డిబిఎస్ కంపెనీ పెద్ద పెద్ద హాలీవుడ్ స్టార్లను డైమండ్ జ్యువెలరీ ఇచ్చి ప్రమోట్ చేపించింది. గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ సమయంలో బియాన్సీ అండ్ జెన్నిఫర్ లోపోజ్ వంటి పెద్ద స్టార్లు కూడా డైమండ్ రింగ్స్ ధరించారు. ఈ సెలబ్రిటీలకి ఈ విషయాన్ని ప్రమోట్ చేయడానికి డబ్బు ఇవ్వబడింది. కానీ జనాల్లో డైమండ్స్ ని బాయ్కాట్ చేయాలనే డిమాండ్ పెరిగింది. ఈ సినిమా రిలీజ్ కాకముందు చాలా మీడియా వాళ్ళు దీని గురించి న్యూస్ వేశారు. ఫైనల్ గా బ్లడ్ డైమండ్స్ అసలు సంగతి జనాలకి తెలిసింది. అందుకే 2000లో సౌత్ ఆఫ్రికాలోని కింబర్లీ సిటీలో వరల్డ్ లోని పెద్ద డైమండ్ ప్రొడ్యూసర్స్, బయర్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టారు. 2003లో ఈ డైమండ్ ఇండస్ట్రీస్ 54 కంట్రీస్ తో కలిసి డైమండ్ సర్టిఫికేషన్స్ కోసం కింబర్లీ ప్రాసెస్ అని ఒకటి తీసుకొచ్చారు. ఈ డైమండ్స్ గొడవలు జరుగుతున్న ఏరియాల నుంచి వచ్చాయా లేదా అని, దాని ప్రకారం ప్రతి డైమండ్ పార్సిల్ కి ఏ దేశం నుంచి వచ్చిందో ఆ పేరు తప్పకుండా ఉండాలని, ఏ దేశాలైతే తమ డైమండ్స్ కాన్ఫ్లిక్ట్ ఫ్రీ అని చూపించలేవో వాటిని ఇంటర్నేషనల్ డైమండ్ బిజినెస్ నుంచి సస్పెండ్ చేసేవారు. కింబర్లీ ప్రాసెస్ తో బ్లడ్ డైమండ్స్ ని గ్లోబల్ మార్కెట్ లోకి రాకుండా ఆపేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ వాస్తవానికి ఈ ప్రాసెస్ లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అందువల్ల బ్లడ్ డైమండ్స్ ని మార్కెట్ కి చేరుకోవడాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. ఎగ్జాంపుల్ కి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ నుంచి డైమండ్స్ బ్యాన్ చేస్తే వాటిని కాంగోకి స్మగ్లింగ్ చేసి అక్కడ కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేట్ తీసుకుని తర్వాత వాటిని ఇంటర్నేషనల్ మార్కెట్ లో అమ్మేసేవారు. ఈ రూల్స్ లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే కాన్ఫ్లిక్ట్ అనే దాన్ని ఎలా డిఫైన్ చేశారు? యునైటెడ్ నేషన్ ప్రకారం కాన్ఫ్లిక్ట్ లేదా బ్లడ్ డైమండ్స్ అంటే ఇంటర్నేషనల్ గా గుర్తించబడని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే గ్రూపుల నుంచి వచ్చేవి. కింబర్లీ ప్రాసెస్ ప్రకారం రెబల్స్ కి ఫండ్స్ ఇస్తున్న డైమండ్స్ ని మాత్రమే బ్లడ్ డైమండ్స్ అని పరిగణిస్తారు. ప్రభుత్వాలిచ్చే హ్యూమన్ రైట్స్ వైల్యూషన్స్ అయితే ఆ డైమండ్స్ ని బ్యాన్ ఎందుకు చేస్తారు? ఇది ఆఫ్రికాలో బాగా పెరిగిపోయింది. చిన్న పిల్లల్ని పనిలో పెట్టేవారు. పని చేసిన వాళ్ళకి తక్కువ జీతం ఇచ్చేవారు. వాళ్ళు పని చేసే కండిషన్స్, వర్కింగ్ అవర్స్ అన్ని చాలా టార్చర్ గా ఉండేవి. డైమండ్ మైన్స్ లో పనిచేసే వాళ్ళు చేస్తే బయట మనుషులకి చెప్పే వాళ్ళు కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ జింబాబ్వే దేశంలో ఎన్నో హ్యూమన్ రైట్ వైల్యూషన్స్ రిజిస్టర్ చేశారు. 2008లో జింబాబ్వే ఆర్మీ ఒక పెద్ద మైన్ కబ్జా చేసుకుని 200కి పైగా కార్మికులను చంపేశారు. కానీ దీనికి కింబర్లీ ప్రాసెస్ రూల్స్ బ్రేక్ చేశారని గుర్తించలేదు. ఎందుకంటే ఇది చేసింది రెబల్స్ కాదు, ప్రభుత్వమే కాబట్టి. ఈస్టర్న్ జింబాబ్వేలోని మ్యారేజ్ డైమండ్ ఫీల్డ్స్ లో ఫోర్స్ లేబర్ అండ్ టార్చర్ మామూలు విషయం అనే చెప్పొచ్చు. 2011లో బీబీసీ చేసిన ఒక విచారణలో 2 టార్చర్ క్యాంప్స్ కనుగొన్నారు. మెయిన్ క్యాంప్ డైమండ్ బేస్ లో పనిచేసే వాళ్ళని సెక్సువల్ గా టార్చర్ చేసేవాళ్ళు. ఆ క్యాంపు నుంచి బయటపడ్డ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 40 సార్లు కొరడాలతో కొట్టేవాళ్ళు. కొన్నిసార్లు కుక్కల్ని వాళ్ళ మీదకి వదిలేసేవాళ్ళు. దానివల్ల సీరియస్ గా గాయాలయ్యేవి. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ డైమండ్ మైన్ జింబాబ్వే మాజీ ప్రెసిడెంట్ రాబర్ట్ ముగాబేకి సంబంధించిన కంపెనీ నడిపేది. జింబాబ్వే పోలీస్, ఆర్మీ వాళ్ళే ఈ టార్చర్ క్యాంప్లను కంట్రోల్ చేసేవాళ్ళు. 2009లో డైమండ్ ఫీల్డ్ ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి గవర్నమెంట్ సోల్జర్స్ 200 మందికి పైగా చంపేశారు. అక్కడ ఆడవాళ్ళని రేప్ చేసేవారు. అయినా కింబర్లీ ప్రాసెస్ ప్రకారం జింబాబ్వే డైమండ్స్ ని బ్యాన్ చేయలేదు. డైమండ్స్ కొనే చాలా మందికి ఈ విషయాలు తెలీదు. డైమండ్స్ గురించి జనాలు తెలుసుకునే కొన్ని విషయాలు కూడా చాలా సార్లు అబద్ధాలే. చాలా మంది డైమండ్స్ కొనడం మంచి ఇన్వెస్ట్మెంట్ అని నమ్ముతారు. ఇది పూర్తిగా అబద్ధం. డైమండ్స్ కి ఒంటరిగా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ దాదాపు 0. జనాలు ఎప్పుడు గోల్డ్ ని దానికంటే పైనే పెడతారు. కింద బ్రాంజ్,
తర్వాత సిల్వర్, గోల్డ్, చివరిగా డైమండ్. గోల్డ్ కి అంత వాల్యూ ఉంది. గోల్డ్ ప్రైస్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి డైమండ్స్ ఇంకా మంచి వాల్యూ ఇస్తాయి అనుకుంటారు. కానీ గోల్డ్ విషయంలో అది నిజం. ఎందుకంటే గోల్డ్ కొరత ఆర్టిఫిషియల్ కాదు కాబట్టి. అది ఒక కంపెనీ క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ షార్టేజ్ కాదు. అందుకే గోల్డ్ మంచి ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ ప్రైస్ టైం తో పాటు పెరుగుతూనే ఉంటుంది. కానీ డైమండ్స్ కొన్నాక వాటిని అదే ప్రైస్ కి అమ్మడం దాదాపు ఇంపాసిబుల్. గోల్డ్ లేదా షేర్స్ కొంటే వాటిని అమ్మితే ఎంత రిటర్న్స్ వస్తాయో ఒక ఐడియా ఉంటుంది. కానీ డైమండ్స్ విషయంలో అలా ఉండదు. ఎందుకంటే డైమండ్స్ అమ్మడానికి ఈజీగా ఒక్క యూనిఫైడ్ మార్కెట్ లేదు. 1970లో ఒక బ్రిటిష్ మ్యాగజైన్ కొన్న కొన్ని డైమండ్స్ 1978లో సేల్ చేయాలని చూసినప్పుడు 8 ఇయర్స్ బ్యాక్ ఉన్న ప్రైస్ కూడా ఎలాంటి ఆఫర్ దొరకలేదు. అలాగే న్యూయార్క్ లోని టిఫినో అండ్ కో నుండి ఒక పెద్ద రిచ్ లేడీ $1 lakh పెట్టి ఒక డైమండ్ రింగ్ కొన్నది. కానీ దాన్ని మళ్ళీ అమ్మాలని ట్రై చేస్తే కొనే వాళ్ళు దొరకలేదు. ఒక విషయం అయితే క్లియర్, అన్ని న్యాచురల్ డైమండ్స్ తమ విలువను పోగొట్టవు. కొన్ని న్యాచురల్ డైమండ్స్ చాలా రేర్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ పింక్ డైమండ్స్, ఎల్లో డైమండ్ లేదా 4 క్యారెట్ ప్లస్ డైమండ్స్ పై డిమాండ్ వాల్యూ తగ్గదు. ఇవి కలెక్టర్స్ సేకరించి డైమండ్లు. వీటిలో కొంత మేరకు డైమండ్స్ వాటి విలువను కాపాడుకుంటాయి. ఇండియాలో కూడా డైమండ్స్ అమ్మడానికి వెళ్ళినప్పుడు చాలా జ్యువెలరీస్ డైమండ్లకు డబ్బు ఇవ్వరు, బదులుగా ఎక్స్చేంజ్ ఆప్షన్ ఇస్తారు. ఇంకా కట్, క్లారిటీ, కలర్ అండ్ సర్టిఫికేషన్ లాంటి టెక్నికల్ విషయాలు చెప్పి డైమండ్ రీసేల్ వాల్యూ తగ్గించేస్తారు. ఇండియాలో బ్యాంకులు గోల్డ్ మీద లోన్స్ ఇస్తాయి కానీ డైమండ్స్ మీద ఇవ్వవు. ఎందుకంటే వాటిని అమ్మటం చాలా కష్టం. ఇప్పుడు సైంటిఫిక్ గా చూస్తే డైమండ్ అంటే ఏంటి? కార్బన్ బాండ్స్ తో తయారైన ఒక మెటీరియల్. కార్బన్ ఎలాంటి ఎలిమెంట్? ఎక్కడైనా దొరికే ఎలిమెంట్. అందుకే మంటల్లో వేసినప్పుడు డైమండ్ CO2 గా మారి ఆవిరైపోతుంది. కానీ గోల్డ్ ని మంటల్లో వేసినా లేదా కరిగించినా అది గోల్డ్ గానే ఉంటుంది. ఎందుకంటే అది రేర్ ఎర్త్ ఎలిమెంట్. అంతేకాదు ప్యూర్ గోల్డ్ ఒక నోబుల్ ఎలిమెంట్ కూడా. అంటే అది కెమికల్ రియాక్షన్ లో అంత తొందరగా కలవదు. అందుకే గోల్డ్ జ్యువెలరీ మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. కానీ డైమండ్స్ కి రెగ్యులర్ గా ఇన్స్పెక్షన్స్, క్లీనింగ్ మస్ట్ గా చేయాలి. మీ పెన్సిల్స్ లో ఉండే గ్రాఫైట్, దాన్ని తయారు చేసే కార్బన్స్ డైమండ్ ని కూడా తయారు చేస్తాయి. తేడా ఏమిటంటే ఆ బాండ్స్ ఎలా అరేంజ్ అయ్యాయో అని. కార్బన్ ఆటమ్స్ పై ఫుల్ హీట్ ప్రెషర్ ఉంటేనే డైమండ్స్ రెడీ అవుతాయి. అప్పుడే ఈ కార్బన్ ఆటమ్స్ స్ట్రాంగ్ ఆటమ్స్ గా తయారవుతాయి. అప్పుడు అవి లేయర్స్ గా మారిపోయి డైమండ్ గా అవుతాయి. ఇది నేచురల్ గా భూమికి 100 మైళ్ళ లోతులో మాత్రమే జరుగుతుంది. కానీ ఇదంతా పెద్ద కష్టమేం కాదు కాబట్టి ఈ ప్రాసెస్ ని ల్యాబ్ లో కూడా చేయొచ్చు. లాబొరేటరీలో కార్బన్ పై సేమ్ లెవెల్ హీట్ ప్రెషర్ పడితే డైమండ్స్ అక్కడికక్కడే తయారవుతాయి. అలాంటి డైమండ్స్ ని ఆర్టిఫిషియల్ డైమండ్స్ లేదా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటారు. 1950లో జనరల్ ఎలక్ట్రిక్ వాళ్ళు ఇలాంటి డైమండ్స్ ని సక్సెస్ఫుల్ గా తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కేవలం ఇండస్ట్రీ యూజ్ కి మాత్రమే పనికొచ్చేవి. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఇన్నోవేషన్, టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడంతో ల్యాబ్ లోనే సేమ్ టు సేమ్ డైమండ్స్ తయారు చేస్తున్నారు. అసలు చెప్పాలంటే నేచురల్ డైమండ్స్ కి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కి తేడా కనిపెట్టడం చాలా కష్టం. సేమ్ సైజ్, సేమ్ కలర్, సేమ్ షైన్. అయితే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తయారు చేయడం నేచురల్ డైమండ్స్ తవ్వడం కంటే 10 రెట్లు తక్కువ చీప్. పైగా మరియు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా. ఎందుకంటే కార్బన్ ఎమిషన్స్ తో కంపేర్ చేస్తే ఒక క్యారెట్ కి కేవలం 0.028 గ్రామ్స్ కార్బన్ మాత్రమే రిలీజ్ అవుతుంది ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తయారు చేయడానికి. అదే నేచురల్ డైమండ్స్ ని మైనింగ్ చేస్తే లక్షల రెట్ల కార్బన్ ఎమిషన్స్ వస్తాయి. అంతేకాదు వాటి వల్ల సివిల్ వార్స్, హ్యూమన్ రైట్ ప్రాబ్లమ్స్, ఆఫ్రికాలో పిల్లల్ని పనిలో పెట్టడం లాంటివి ఉండవు. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి. 2020 నుంచి 2023 మధ్యలో నేచురల్ డైమండ్స్ ధర 59% వరకు పడిపోయింది. ఇప్పుడు ఇంకో 40% పడే ఛాన్స్ ఉంది. ఈ రోజు DBS లాంటి కంపెనీస్ కూడా వాళ్ళ డైమండ్స్ ధరలు తగ్గించాల్సి వస్తుంది. ఎందుకంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వాళ్ళ మోనోపోలీని కూల్చేస్తున్నాయి. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ప్రైస్ తో పోలిస్తే నేచురల్ డైమండ్స్ ప్రైస్ చాలా ఎక్కువ అయింది. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ ధరలు దాదాపు 40% తగ్గించాల్సి వచ్చింది. దానివల్ల వాళ్ళ లాభాలు 60% తగ్గిపోయాయి. 2020లో మొత్తం డైమండ్ సేల్స్ లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ షేర్స్ 2.4% ఉండేది. కానీ 2023కి అది 9.3% కి పెరిగింది. ఇండియా నుంచి డైమండ్ ఎక్స్పోర్ట్ లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ షేర్ 1% నుండి జూన్ 2023కి 9% కి పెరిగింది. కానీ మనం ఇంకా అవేర్నెస్ పెంచాలని నేను నమ్ముతున్నాను. దానివల్ల అయినా డైమండ్ మైనింగ్ ఆపేయొచ్చు. గత 70-80 సంవత్సరాలుగా ప్రపంచంలోని ప్రజలందరినీ మోసం చేసిన ఈ కంపెనీ నిజం ప్రజల ముందే బయటపడింది. డైమండ్ మైనింగ్ కోసం చాలా నదులు, సరస్సుల నీటిని మళ్లించాల్సి వచ్చింది. చాలా కెమికల్స్ వాడాల్సి వచ్చింది. దానివల్ల వాటర్ పొల్యూషన్ చాలా ఎక్కువైంది. చాలా అడవులు నరకాల్సి వచ్చింది. దానివల్ల వైల్డ్
లైఫ్ కి తీరని నష్టం జరిగింది. డైమండ్ మైనింగ్ వల్ల కలిగే ఈ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ని ఇప్పుడు ఈజీగా ఆపేయొచ్చు. జూన్ 2023లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా టూర్ లో భాగంగా యుఎస్ ఫస్ట్ లేడీ అయిన జిల్ బిడియన్ కి సూరత్ లోని ల్యాబ్ లో తయారు చేసిన 7.5 క్యారెట్ల ఆర్టిఫిషియల్ డైమండ్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. అది తయారు చేయడానికి 100 రోజులు పట్టింది. కానీ అంత పెద్ద డైమండ్ న్యాచురల్ గా తయారవ్వడానికి మిలియన్ సంవత్సరాలు పట్టేది. దాని కలర్, ప్యూరిటీ కోహినూర్ డైమండ్ తో సమానంగా ఉంది. కోహినూర్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా, షాకింగ్ గా ఉంటుంది. దీన్ని ప్రపంచంలోని మోస్ట్ కర్స్డ్ డైమండ్ అని భావిస్తారు. ఈ డైమండ్ చాలా సామ్రాజ్యాల పతనానికి కారణమైంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.